ఒకటో తారీఖు వస్తుందంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అమ్మో ఒకటో తారీఖు వస్తుందా, కరెంటు బిల్లు పెంచేస్తాడు, కరెంటు బిల్లు కట్టుకోవాలి, ఇంటెద్దులు కట్టుకోవాలని భయపడే పరిస్థితులు ఉన్న కాడి నుంచి ఇవాళ ఒకటో తారీఖు వస్తే బాగుండు అని జగన్మోహన్ రెడ్డి గారిని తెలుసుకొని వాలంటరీ వ్యవస్థను తెలుసుకొని ఇవాళ అవ్వలు తాతలు అలాగే వికలాంగులు వితంతువులు అందరూ కూడా ఎదురు చూసే తరుణంలో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపు చర్యతో ఈ రోజున వాలంటరీ వ్యవస్థని నిమ్మగడ్డ చౌదరి గారితో ఒక పిటిషన్ వేయించి వాలంటరీ వ్యవస్థని ఇవాళ వచ్చినప్పటికీ అవ్వలో తాతల దగ్గరికి వెళ్ళకోకుండా చేశాడు అంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన నీచమైన రాజకీయాలు ఇప్పుడైనా మీరు గమనిస్తున్నారా అని నేను ప్రజల్ని ఈ మీడియా పూర్వకంగా నేను అడుగుతున్నా. ఈ రోజున ఇవాళ భర్త వదిలేసి లేదా భర్త చనిపోయి 50 ఏళ్ళు వచ్చి బిడ్డలు లేకోకుండా అలాగే బిడ్డలు ఉండి బిడ్డలు చూడుకోకుండా ఉన్నవాళ్ళు అలాగే ఆ హ్యాండిక్యాప్ నడవలేకోకుండా మంచం మీదే ఉన్నవాళ్ళు 70-80 ఏళ్ళు వినపడుకోకుండా నడవకోకుండా మంచాన పడి పచ్చివాతం వచ్చి కూడా బతుకుతున్న వాళ్ళు ఎంతోమంది పెద్దలు ఈ రోజున ఏడుస్తూ ఇంట్లో ఒకటో తారీఖు కోసం ఇవాళ గుమ్మాలు ఎదురుగుండా కూర్చున్న వాళ్ళకి నువ్వు తీసుకొచ్చి ప్రజలకి సర్వీస్ చేస్తానన్నా మనిషివేనా అని నేను అడుగుతున్నా. ఇవాళ నోటికాడ కూడు తీసేసే విధంగా ఇవాళ పెన్షన్దారులకి వాలంటరీ వ్యవస్థను ఆపేసేసి పెన్షన్ ఇవ్వకోకుండా చేశావంటే ఇంతకన్నా ఉసురు ఏమన్నా ఉంటుందా చంద్రబాబు నాయుడు అడుగుతున్నా. నువ్వు ఆ రోజున గుళ్ళు పగలగొట్టి ఎంత ఉసురు పోసుకున్నావో ఈ రోజున పెద్దవాళ్ళు నోటికాడు కూడు తీసి అంత ఉసురు పోసుకుంటున్నావు చంద్రబాబు నాయుడు. నువ్వు గమనిస్తే నీకు మళ్ళీ మేము పసుపు కుంకుమ రూపంలో ఓట్లు కొంటాను డబ్బులు ఇవ్వటానికి వెళ్ళట్లా మా వాలంటీర్స్. కేవలం ఇవాళ 5 సంవత్సరాల బట్టి ఇవాళ పెన్షన్దారులకి నిద్రపోయిన వాళ్ళని లేపి పెన్షన్ చేతిలో పెట్టే విధంగా మేము ఈలోపు వాలంటరీ వ్యవస్థ పెద్దవాళ్ళకి ఆసరాగా ఈ రోజున ఉందంటే వాళ్ళ నోటుకాడ కూడు తీస్తున్నామంటే నీకైనా నీచమైన వాడు ప్రపంచంలో ఉన్నాను అడుగుతున్నా. నువ్వు ఇంకా ప్రజలకు ఏ సేవ చేద్దామని వచ్చావు. నేను వాలంటరీ వ్యవస్థను ఉంచుతాను గెలిస్తే అన్న మనిషివేనా నువ్వు మనిషివేనా అన్నా. నీకు కేవలం అధికారం చేపట్టాలన్న ఉద్దేశం తప్పనిచ్చి ప్రజలు ఏమైపోయినా పర్వాలేదా ఈ 2 నెలల్లో ఈ పెద్దోళ్ళని ఈ పెన్షన్దారుని మొత్తం తీసుకొని వెళ్ళి నీ ఇంట్లో పెట్టుకోవయ్యా. నీకు అంత ప్రేమ ఉన్నప్పుడు ఇంట్లో పెట్టుకొని నువ్వు పోషించు, అప్పుడు నిన్ను నమ్ముతారు. ఇవాళ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు బట్టి ఇచ్చే పెన్షన్ని మా వాళ్ళని వెళ్ళకోకుండా చేసావంటే నువ్వు నిమ్మగడ్డ చౌదరి గారిని పక్కన పెట్టుకొని నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తున్నావంటే చంద్రబాబు నాయుడు గారు తప్పకోకుండా మీకు ఇవాళ ఉన్న ప్రతి ఒక్కళ్ళ ప్రజల ఉసురు తగులుద్ది. ఇవాళ కేవలం మాకు ఉన్న వాళ్ళకి లేని పెత్తనదారులకి లేని వాళ్ళకి జరిగే ఈ సమరంలో మేము తప్పకోకుండా కూడా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు. ఎందుకంటే మేము ప్రజల మనుషులము కాబట్టే మేము వాలంటరీ వ్యవస్థను పెట్టి నువ్వు గమనిస్తే నీకు ఏదో పెన్షన్ ఇస్తున్నావంటే ఏదో ఆడతా పాడతా తిరిగే వాళ్ళకి కాదా పెన్షన్ ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఒక హ్యాండిక్యాప్ కాళ్ళు చేతులు లేనోళ్ళు మోగోళ్ళు గుడ్డివాళ్ళు అలాగే 70 ఏళ్ళు వచ్చి రోగంతో షుగర్ వచ్చి బీపీ వచ్చి కనీసం మంచం మీద నుంచి లెగిసెళ్ళి డబ్బులు తెచ్చుకోలేని వాళ్ళకి కూడా మేము పెన్షన్ ఇస్తున్నాం. వాళ్ళకి ఫస్ట్ తారీఖు వస్తే ఇంటిది కట్టుకోవాల్సిన అవసరాలు ఉంటాయి, ట్యాబ్లెట్స్ తెచ్చుకోవాల్సిన అవసరాలు ఉంటాయి, అలాగే ఇంట్లో సరుకులు తెచ్చుకోవాల్సిన అవసరాలు ఉంటాయి, పాల ప్యాకెట్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ అలాంటి వాళ్ళ నోటి కాడ కూడు నువ్వు కొట్టి ఈ రోజున ఏదో ఆనందాన్ని పొందుతున్నాను అనుకుంటున్నావంటే ఈ ఆనందాన్ని నువ్వు పొందటం కాదు, నువ్వు వాళ్ళ ఉసురు పోసుకుంటున్నావు. తప్పకోకుండా ప్రజలు గమనిస్తున్నారు. అరచేతితో ఆకాశాన్ని ఆపలేవు, అరచేతితో సముద్రాన్ని ఆపలేవు. ఇవాళ నువ్వు చేసే నీచమైన రాజకీయాలు నువ్వు వాలంటరీ వ్యవస్థను ఆపగలుగుతావు కానీ అదే వాలంటరీ వ్యవస్థ ఈ రోజున ఎన్ని సంవత్సరాలు ఇచ్చిన పెన్షన్ని కృతజ్ఞతగా ఈ రోజు పెన్షన్దారులు అందరూ కూడా కళ్ళు లేకపోయినా గుడ్డి వాళ్ళైనా నడవపోయినా కూడా తప్పకోకుండా బూతుల దగ్గరకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని నా బిడ్డగా లేకపోతే నా కొడుకుగా నా తమ్ముడుగా భావించి ప్రతి ఒక్కళ్ళు ఓటేస్తారని నేను తప్పకోకుండా బల్లగుద్ది చెప్తున్నాను. దయచేసి మీరు దీన్ని గమనించండి. ప్రజలు వీళ్ళ మొహం మీద కొట్టినట్టుగా చంద్రబాబు నాయుడు గారి మొహం మీద కొట్టినట్టుగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటుతో ఆయన మొహం మీద కొట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి మన సత్తా ఏంటి, మన వ్యవస్థ ఏంటి, మనం ఇచ్చిన పథకాలు ఏంటి అనేది ఆయన కళ్ళు తిరిగి కింద
ఓడిపోయి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడతానికి భయం వచ్చేసి పోసుకునే విధంగా చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పాలని చెప్పి తెలియపరుచుకుంటూ ప్రతి ఒక్క లబ్ధిదారులందరూ కూడా దయచేసి ఈ చంద్రబాబు నాయుడు నాటకాలకి మీరు ఎప్పుడు కూడా మీరు నమ్మొద్దని చెప్పేసి వాలంటరీ వ్యవస్థ లేకపోయినా కూడా మీరు ఈ 2 నెలలు నువ్వు ఒక బిడ్డగా, ఒక మేనమామగా, ఒక కొడుకుగా ఆయన ఆశీర్వదించి రేపొద్దున ఓటుల రూపంలో చంద్రబాబు నాయుడు గారిని తరిమి కొట్టాలని చెప్పేసి నేను మీ బిడ్డగా నేను తెలియపరుచుకుంటున్నాను.